ప్రభుత్వ పథకాలు వచ్చాయంటేనే అర్హత లేని వాళ్ళు కూడా ఎగబడతారు. లక్షలు సంపాదించే వాళ్ళు కూడా రేషన్ బియ్యం కోసం క్యూలో నిలబడతారు. డబ్బు పెట్టుకోగల శ్రీమంతులు కూడా ఉచిత వైద్యం కోసం ఎదురు చూస్తారు. మరి ఇన్ని పథకాల విషయాల్లో అర్హత లేకపోయినా ముందుకొచ్చే ప్రజలు ఒక్క ప్రభుత్వ బడిలో చదువు అంటే మాత్రం ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? సర్కారీ బడులు అంత అధ్వాన్నంగా ఉన్నందుక? అక్కడ టీచర్లకు అసలు చదువు చెప్పటమే చేత కదనా? ప్రైవేటు విద్య హవాలో మిణుకుమిణుకుమంటున్న ప్రభుత్వ బడులపై స్పెషల్ స్టోరీ. మాది గ్లోబల్ స్కూల్. చదువు చెప్పేది 2 ఎకరాల్లో అయితే ఆటలు ఆడించేది మాత్రం 30 ఎకరాల్లో అంటారు. అంతర్జాతీయ నైపుణ్యాలతో కూడిన సిలబస్ అంటారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫ్యాకల్టీ ఉందంటారు. ఇక ఏసీ బస్సులు, పేరున్న కోచ్లు, ఏటా ట్రిప్పులు, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. చివరికి అసలు విషయానికి వస్తే ఫీజులు మాత్రం మోత మోగిపోతాయి. ఇలాంటి దండోరా వేసే స్కూళ్లలో ఫీజులు ఎల్కేజీకే 2 నుంచి 3 లక్షల పైన వసూలు చేస్తున్నారు. అయినా సరే మన వాళ్ళు ఆగితే ఒట్టు. అదే స్కూళ్లకు వెళ్ళి క్యూలో నిలబడి బతిమాలి రికమెండేషన్లు చేయించుకుని పిల్లల కోసం పేరెంట్స్ పరీక్షలు రాసి మరీ అడ్మిషన్లు కొనుక్కుంటున్నారు. మంచి బిల్డింగ్లు, పెద్ద గ్రౌండ్, ఖరీదైన ఏసీ బస్సులు, డిజిటల్ క్లాస్ రూమ్లు ఉంటే చాలు పిల్లలకు మంచి చదువు వచ్చేస్తుందని భ్రమలో ఉంటున్నారు చాలామంది పేరెంట్స్. కానీ అన్నింటికంటే మించి మంచి టీచర్లు, బోధనా పద్ధతులు ఉండాలనే విషయాలనే మర్చిపోతున్నారు. పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు అనేది స్టేటస్ సింబల్గా భావిస్తున్నారు. అంతేగాని ఆ స్కూల్లో పిల్లలకు ఏం నేర్పుతున్నారు అనేది గాలికి వదిలేస్తున్నారు. పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉంటే తప్ప ఏడాదిలో ఒక్కసారి కూడా ఆ స్కూల్ మొహం కూడా చూడరు. ఆ పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్లు ఎవరో కూడా వీళ్లకు తెలియదు. లక్షల్లో ఫీజులుంటే చాలు తమ పిల్లలకు మంచిగా చదువు వస్తుందని చాలామంది అడ్మిషన్ కోసం ఎగబడుతున్నారు. ఇంతకుముందు ఏడాదికి 40,000 ఫీజున్న స్కూల్లో చదివించడానికే ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళు. ఇప్పుడు లక్షలు పోయడానికి సిద్ధపడుతున్నారు. పిల్లలను బాగా చదివించాలని ఆశపడడం తప్పు కాదు. కానీ ఫీజులు ఎక్కువ ఉన్న స్కూల్లోనే చదువు బాగా చెప్తారనేది మాత్రం ఖచ్చితంగా భ్రమే అవుతుంది. ఒక పిల్లాడిని ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు ఇలాంటి స్కూల్లో చదివించాలంటే ₹1,00,00,000 ఖర్చు అవుతుంది. దీనికి తోడు ప్రతి ఏటా 10% ఫీజు పెరుగుతుంది. ఈ క్రమంలో 2-3 ఏళ్ల తర్వాత ఫీజులు కట్టలేక కొంతమంది పిల్లల చదువులు మధ్యలోనే గాడి తప్పుతున్నాయి. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు చదువు ఒక బిజినెస్. ఇందులో కూడా ఇప్పుడు పోటీ విపరీతంగా పెరిగిపోయింది. వేసవి సెలవుల్లో సగం రోజులు టీచర్లు అడ్మిషన్ల కోసం ఇంటింటికి తిరగాలి. వాళ్లకు కూడా టార్గెట్లు ఉంటాయి. అవి రీచ్ కాకపోతే ఉద్యోగం నుంచి తప్పించడానికి కూడా వెనుకాడరు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల చదువుల కోసం టీచర్లు మనస్ఫూర్తిగా దృష్టి పెడతారని ఎలా అనుకోగలం? ఫలానా స్కూల్లో చదివించాలనే తాపత్రయం ఒక్కటే కాదు, వారికి అవసరమైన విద్యాబుద్ధులు అక్కడ దొరుకుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్ మీద ఉంది. కొన్ని స్కూళ్ళు అయితే భోజనం మాదే, యూనిఫామ్ మాదే, పుస్తకాలు మేమే ఇస్తాం, జస్ట్ మీరు పిల్లల్ని బస్ ఎక్కించండి చాలు అంటూ లక్షలు దండుతున్నారు. ఇంకా నయం, పరీక్షలు కూడా మేమే రాస్తామనడం లేదు. దీంతో పిల్లలకు తమకు నచ్చిన ఆహారం పెట్టుకునే అవకాశం పేరెంట్స్ కోల్పోతున్నారు. అది మర్చిపోయి అన్నీ వాళ్లే చూసుకుంటారట అని గొప్పలు చెప్పుకుంటున్నారు. భార్యాభర్త ఇద్దరూ వర్కింగ్ ఉన్న వాళ్లకు ఇది కాస్త వెసులుబాటుగా ఉండవచ్చుగాక అంత మాత్రాన అదేదో గొప్ప స్కూల్ అని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం? సర్కార్ స్కూల్లో చదివిస్తారా, ప్రైవేట్ స్కూల్లో చదివిస్తారా అనేది ఎవరి ఇష్టం వారిది. కానీ భారీగా ఫీజులు వసూలు చేయడమే గొప్ప స్కూల్కి తార్కాణంగా భావించడం తప్పు. స్కూల్ అనేది పిల్లల అవసరాన్ని బట్టి ఉండాలే తప్ప స్టేటస్గా చెప్పుకోవడానికి కాదనేది గ్రహించాలి. మరోపక్క ప్రభుత్వం కూడా కళ్ళు తెరవాలి. ప్రభుత్వ పాఠశాలలంటే గౌరవం పెరిగేలా వసతులు, సరిపడా టీచర్లు, ఇతర సదుపాయాలు కల్పించడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. గవర్నమెంట్ బడిలో చదవడం, అందులో సీటు సంపాదించడం గొప్పగా చెప్పుకునే పరిస్థితులు తీసుకురావాలి. అందుకోసం ప్రభుత్వాలకు, నాయకులకు ఎంతో నిబద్ధత అవసరం. దీంతో పాటు ప్రైవేటు దోపిడీని అరికట్టేలా భారీ ఫీజులకు అడ్డుకట్ట వేస్తూ నిబంధనలను కఠినంగా అమలు చేయాలి. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకున్న చిన్న చూపు పోవాలంటే ఉన్నత ప్రమాణాలతో విద్యను బోధించేలా బడులను ఆధునీకరించాలి. ప్రభుత్వం నడిపే ఉచిత బస్సు కోసం ఎగబడినట్టు, రేషన్ కోసం క్యూలో నిల్చున్నట్టు, వైద్యం కోసం కార్డులు తీసుకున్నట్టు, రాయితీల కోసం దరఖాస్తు చేసుకున్నట్టుగా తమ పిల్లల్ని ప్రభుత్వ బడుల్లో ఉచితంగా చదివించుకోవటానికి కూడా ప్రజలు పోటీ పడాలి. అప్పుడే అందరికీ అత్యున్నతమైన విద్య సమానంగా అందుతుంది. అప్పుడే ప్రభుత్వ విద్యా వ్యవస్థ గాడిన పడుతుంది.
అప్పుడే మన సర్కారీ బడికి గొప్ప గౌరవం దక్కుతుంది. అలాంటి రోజులు త్వరలోనే రావాలని ఆశిద్దాం.